కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని రంగాల నుంచి వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా స్వాగతం, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చేస్తున్నటువంటి తొలి కార్యక్రమం ఇది చర్చా వేదిక అనేది. ఈ కార్యక్రమం మనం ఇక్కడ అనుకున్నట్టుగా నేటి సమాజంలో మహిళల స్వేచ్ఛ అనేది కాన్సెప్ట్, అందరికీ హక్కులు అందరికీ న్యాయం అనేది ఇక్కడ మనం చూపిస్తుంది. దీంతో పాటుగా మిమ్మల్ని అందరినీ గెస్ట్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది. మీరందరూ ఇక్కడ కూర్చున్న తర్వాత మనం చిన్న క్వశ్చన్ లాగా కూడా ప్రారంభించుకుంటాం. అత్తగా, చెల్లిగా, బిడ్డగా, స్నేహితురాలిగా, భార్యగా జీవితాన్ని పండించేందుకు, ముందుకు సాగించేందుకు మహిళ ఆవశ్యకత ఎంతో. మహిళ లేని జీవితాన్ని ఊహించడం అంటే చాలా కష్టం. సృష్టిలో కూడా మహిళ లేకుండా ఎవరు లేరు, ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించాలనేది మా యంత్రి పూర్తి అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఈ చర్చా వేదికని మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభావంతో అందరికీ నమస్సులు చెప్పుకుంటూ ప్రారంభిస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా యంత్రి ఏర్పాటు చేసినటువంటి చర్చా వేదికకు కొంతమంది ప్రముఖులు, మహిళా మనులు కూడా విచ్చేయడం జరిగింది. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శుభాకాంక్షలు. మహిళలకి బాగా ఎంకరేజింగ్గానే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఏ అవకాశాలైనా మనం అందిపుచ్చుకుంటేనే దొరుకుతాయి. ఏది అంత తేలిగ్గా మన ముందర మీ భవిష్యత్ అంతా మహిళా దినోత్సవం తర్వాత బాగుంటుంది అని అంటే అలా కుదరదనమాట. అన్ని హర్డిల్స్ ఉంటాయి, దేంట్లో అయినా హర్డిల్స్ ఉంటాయి. అయితే మహిళలకి ఆ హర్డిల్స్ ప్రొఫెషన్లో కానీ అంటే పుట్టినప్పటి నుంచి హర్డిల్స్ ఫ్యామిలీ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అవన్నీ అధిగమిస్తూ ఒక సక్సెస్ రావాలి అంటే మనం కష్టపడాలి. ఎందుకంటే కష్టపడకుండా ఏది రాదు. కష్టపడాలి, ఎదిరించాలి, పోరాడాలి, సర్దుబాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మహిళకి చాలా క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని ఈ సమాజం ఈ మాత్రం చాలా అంటే ఒక బ్యాలెన్స్గా ఉంది అంటే అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, లేవని మనం అయితే చెప్పలేము. కానీ ఇప్పుడు మీ ఫ్యూచర్, ఇప్పుడు వచ్చారు ఇక్కడ యంగర్ జనరేషన్, వాళ్ళకి మాత్రం ఫ్యూచర్ చాలా, వాళ్ళ భవిష్యత్తుకి చాలా సక్సెస్ఫుల్గా పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు అందిపుచ్చుకుంటే అన్ని అవకాశాలని మీరు ఆకాశంలో సగం అయ్యేందుకు నిజంగా ఆ మెట్లు కూడా వేసి ఉన్నాయి, ఎక్కడమే తరువాయి అన్నమాట. సో మీరు అంటే మీ క్వాలిఫికేషన్స్ పెంచుకోవాలి. మీ క్వాలిఫికేషన్స్ పెంచుకున్న రోజు మనకి స్త్రీకి కానీ మహిళ అలాంటిది ఏమి లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మనము మన ఎఫిషియన్సీని పెంచుకున్నప్పుడు భవిష్యత్ అంతా కూడా చాలా చక్కగానే ఉంటుందని నా ఉద్దేశం. ఏ మార్పు రావాలన్నా మనకి చదువు నుంచే మొదలవుతుంది. ముందర అదే చెప్పాను కదా, మన క్వాలిఫికేషన్స్ అంటే మనం ఒక డాక్టరు, ఒక ఆడిటరు, ఒక పొలిటీషియన్, ఎనీథింగ్ మనం ఒక గోల్ పెట్టుకుంటూ దాని దిశగా మనము మన క్వాలిఫికేషన్స్ పెంచుకున్న రోజు ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్కడో కొన్ని ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అని కొంత అహంకారంతో అలా వెళ్ళనీయకుండా చేస్తారు. కానీ మీకు చదువుని కనుక మీ బుల్లెట్ ప్రూఫ్గా చేసుకున్నారు అంటే మీకు ఫ్యామిలీ నుంచి కూడా ఫస్ట్లో కొంచెం ఎదురు చెప్పడం ఉంటుంది, కానీ ఆ తర్వాత తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇంతమంది సొసైటీలో ఇప్పుడు చూడండి చదువులో కూడా ఎక్కువ శాతం హైయెస్ట్ మార్కులు కూడా ఆడపిల్లలు వస్తున్నాయి. దేంట్లో చూసినా వాళ్ళే ఫస్ట్ ఉంటున్నారు ఎడ్యుకేషన్లో. ఎందుకంటే ఇవన్నీ హర్డిల్స్ దాటేసేసి మేము ముందరికి వెళ్ళాలి అనే ఒక కాన్ఫిడెన్స్తో ముందరికి వస్తున్నారు. అలా వచ్చిన రోజు ఇల్లు, ఫ్యామిలీ, ఆ ప్రాబ్లమ్స్ కూడా తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకుని మీకు ముందరికి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. స్వేచ్ఛ అంటే మాకు ఇంకొకళ్ళు ఎవరో ఇచ్చేదేంటి? ఐ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. అసలు ఉమెన్స్ డే అని మాకు సెలబ్రేట్ చేయడం ఏంటి? సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. మనం వెళ్ళి మెన్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. వీఆర్ మచ్ బెటర్ దాన్ మెన్. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫీలింగ్. ఇప్పుడే పోలీస్ మేడం గారు షీ వాజ్ టెల్లింగ్. సో
I cannot compete with him physically because we are biologically different. We cannot compete with man physically, but it is regarding cerebral. ఇది ఇది ఎవరికి ఎక్కువ ఉంటే అది వాళ్ళు గ్రేట్. అంతేగాని వస్తాదు అంటే వస్తాదులకి 4 రూపాయలు ఇచ్చేస్తే 10 మంది వస్తాదులు మన చుట్టూ తిరుగుతారు. సో అసలు ఆ కాన్సెప్ట్లో నుంచి బయట రండి. సో వీఆర్ బీయింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ freedom. We are being yes, we are getting it, but why should we say that? We don't need anybody's help. We are enough. Manaku we are self sufficient. We can do in my own field. నా ఫీల్డ్లో నేను ఎక్సెల్ అయ్యేదానికి అఫ్ కోర్స్ యాక్చువల్గా నేను నెల్లూరులో కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు సో హిస్టెక్టమీస్ వెళ్ళి జనరల్ సర్జన్స్ వెళ్ళి చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? గర్భసంచి ఆపరేషన్ ఏంటి? కూర్చొని జనరల్ సర్జన్ మేల్ డాక్టర్స్ వచ్చి చేయడం. ఐ వాజ్ సో యాంగ్రీ. ఐ సెడ్ నో, ఐ విల్ స్టార్ట్ అపెండిసెక్టమీ. సో వాళ్ళ సర్జరీస్ మొత్తం నేను కూడా స్టార్ట్ చేశాను. హిస్టెక్టమీస్ అఫ్ కోర్స్ నా సర్జరీస్ నేను చేస్తా, వాళ్ళ కేసెస్ అన్ని నేను చేయడం మొదలు పెట్టాను. బ్రెస్ట్ కేసెస్ వాళ్ళే చేసేవాళ్ళు. సో గైనకాలజిస్ట్ నా ప్రొఫెషన్ పరంగా గైనకాలజిస్ట్ ఏమవుతుందంటే బికాస్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో. సో దట్స్ వై కొద్దిగా టైం ఇవ్వలేకపోవడం వల్ల కొంచెం వెనకబడేదానికి అవకాశం ఉంది. బట్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ 24 hours అండ్ వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అందుకని దయచేసి అందరూ దాంట్లో నుంచి బయటకు రండి. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని తీస్తే అంత బాధాకరంగా అయ్యో మాకు వీఆర్ డిప్రైవ్డ్. నో, వీఆర్ నాట్ డిప్రైవ్డ్. హూ ఆర్ దే? హూ ఇస్ ఎనీ వన్? ఐతుల్లో కుమైనీని తీసుకెళ్ళి అమెరికన్ ప్రెసిడెంట్ చంపేస్తే ఆయన మీద వేసేసి పెద్ద వీరుండి అని చెప్తే మిగతా వాళ్ళందరూ ఇట్లంటా కూర్చున్నారు. నన్ను కూడా వేసేస్తారేమో, ఎప్స్టన్ ఫైల్స్లో నా పేరు బయట పెడతారేమో అని మగవాళ్ళంతా గమ్మునుంటే సోనియా గాంధీ గారు గొంతు చించుకొని అరిచి కనీసం కండోలెన్సెస్. సో ఎందుకు చెప్పాలి? ఐతిల్లోకమైన మంచోడో చెడ్డోడో మనకు తెలియదు. బట్ యాజ్ ఏ కంట్రీ మనం ఇరాన్ అనేది తీసుకుంటే యాజ్ ఏ కంట్రీ తీసుకుంటే ఇరాన్తో మనకెందుకు? అటు ఇట్ ఈస్ ఏ గల్ఫ్ కంట్రీ, మనకేం సంబంధం అని చాలా మంది ప్రాబబ్లీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్. అందరికీ ఈ సబ్జెక్ట్ తెలిసి ఉండకపోవచ్చు. ఇరాన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్ అంటే సో ప్రతి దానికి సపోజింగ్ యూ వాంట్ టు ట్రేడ్ విత్ అదర్ కంట్రీ, సో వీ హ్యావ్ టు ట్రేడ్ ఇన్ డాలర్స్. అమెరికన్ డాలర్ పెట్టి కొనుక్కోవాలా? ఎందుకు కొనుక్కోవాలి? ప్రతిదానికి అమెరికన్ డాలర్తో మనం పెట్టి సో ఈ విధంగా అమెరికన్ డాలర్ని మనం పెంచి పోషిస్తున్నాం. సో అమెరికన్ డాలర్స్తో పెట్టి ఇది చేస్తుంటే ఇరాన్ ఈజ్ ద కంట్రీ. ఆ కంట్రీ మనకేంటంటే మీరు ట్రేడ్ మాతో అంటే మెయిన్ ట్రేడ్ అంతా కూడా ఆయిలే కదా. సో మీరు ట్రేడ్ మాతో డాలర్తో అక్కర్లేదు. సో మీరు మన వస్తువులు దానికి సపోజింగ్ మనం వీఆర్ గుడ్ ఇన్ అగ్రికల్చర్, సో మన ఐటమ్స్ వాళ్ళకి పంపించారు. ఇట్స్ సచ్ ఏ ఫ్యాంటాస్టిక్ డీల్. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. సో అంత మంచి డీలు, అంత మంచి రిలేషన్ ఉండే ఇరాన్ కంట్రీ మంచోడో చెడ్డోడో, ఇట్ ఈస్ దేర్ కంట్రీస్ రిప్రజెంటేషన్, దేర్ కంట్రీస్ ప్రెస్టేజ్. సో అలాంటి దాంట్లో వీళ్ళు చేయబట్టి వాళ్ళని చంపేస్తే అసలు గమ్మును చూస్తూ ఉంటుంది. వేర్ ఈస్ ద హ్యుమానిటీ ఈజ్ సెకండరీ. అసలు వేర్ ఈస్ ద కామన్ సెన్స్? మన కంట్రీకి సపోర్ట్ చేసేవాడిని అలా చేస్తే మనం గమ్మున ఉండడం ఏంటి? ఇట్ ఈస్ రిడిక్యులస్. సో దీనికి కూడా గట్స్ లేవు మెన్కి. సో ఉమెన్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. రాహుల్ గాంధీ గారు ఆయన అరుచుకుంటున్నా అంత ఎఫెక్ట్ రాలేదు. ఒకసారి సోనియా గాంధీ గారు ఇంకా లాభం లేదు అని గొంతు చించుకొని అందరిని పీకల మీద కూర్చొని ఐతిల్లోకమని చచ్చిపోయిన దానికి కండోలెన్సెస్ చెప్పించారు. ఐ థింక్ ఎస్టర్డే నిన్న చెప్పించారు. ఆయన చచ్చిపోయి ఎన్ని రోజులైంది, బట్ స్టిల్ దట్ ఈజ్ ఓకే. ఇప్పటికైనా కళ్ళు తెరిపించగలిగాం. సో కళ్ళు తెరిపించింది ఒక ఉమెన్. సో ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఉమెన్ ఆర్ ఇన్ఫీరియర్. నాకు నా మనవడు మొన్న ఇది ఇంపార్టెంట్ ఇదేంటంటే నా మనవడు ఒకరోజు కూర్చొని అమ్మ ప్లీజ్ టెల్ మీ సమ్ వారియర్స్ నేమ్స్ అని చెప్పి అడిగాడు వాడు. సో నేనేదో అశోక ఏదో చెప్పాను ఒకటి. వాడిని కేర్ టేకర్ అబ్బాయిని కూడా అడిగాడు వారియర్ నేమ్ చెప్పు అంటే వాడు ఏదో చెప్పి చూసారా అన్ని చోట్ల చెప్పింది ఓన్లీ మెన్ ఉన్నారు వారియర్స్,
నో ఉమెన్ వారియర్స్ అన్నాడు. షట్ యువర్ మౌత్ రే ఇడియట్ అని. అప్పటి వరకు నేను వాడికి బుద్ధిగా ఏదో ముద్దుగా వాడిని చేస్తున్నాను. షట్ యువర్ మౌత్ అని ఒక్కసారి దుర్గలాగా రెబల్ అయిపోయి వాడికి చెప్పాను. డూ యూ థింక్ దట్ దిస్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ బికాస్ ఆఫ్ మ్యాన్? నో, యు ఆర్ అండర్ రాంగ్ ఇంప్రెషన్. మీ అమ్మ నీకంటే చాలా బెటర్గా ఎక్సెల్ చేసిందిరా ఇడియట్. మీ అమ్మ చాలా బాగా డాన్స్ చేసేది, నువ్వు నీ స్టడీస్ ఒక్క దాంట్లోనే బెటర్ ఏమో. మీ అమ్మ 10 ఎక్సెల్ చేసిందిరా, నువ్వు మీ అమ్మతో కంపీట్ చేసేదానికి పనికిరాని వెధవి నువ్వు వెళ్ళి ఉమెన్ గురించి రిప్రజెంటేట్. ఇట్ ఈస్ లైక్ ఉమెన్, మెన్, స్కూల్ చిల్డ్రన్. సో దట్ వాడు హీ వాజ్ సో షాక్. వాడు భయపడిపోయి ఇట్లా ఉండిపోయాడు. ఇంకా మళ్ళీ వాడి జీవితంలో మాట్లాడ్డా అనుకుంటా పిచ్చి పిచ్చిగా ఉమెన్ మెన్ను అని. సో అట్లా చిన్నప్పటి నుంచి ప్రాబబ్లీ చిన్నపిల్లలు మగపిల్లలు చేస్తే కూడా ఆడపిల్లల్ని తక్కువ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. మనం అఫ్కోర్స్ నేను ఇచ్చినంత డోస్ అందరూ కూడా ప్రతి ఇంట్లోనూ వాళ్ళ మగపిల్లలకి, నా మనవాళ్ళకి నేను ఇచ్చి, నాకు అబ్బాయి లేరు కాబట్టి నా కూతురికి ఏ డోసు అక్కర్లేదు. శుభ్రంగా షీఈ్ డూయింగ్ హర్ ప్రొఫెషన్ వెరీ వెల్. సో మగపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఏదో పెద్ద పుడుంగిలం అని వాళ్ళు ఏమీ అవ్వదు, పుడుంగిలు ఏమి ఉండదు అనుకుంటారు. సో వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ డౌన్ అండ్ దెన్ టెల్ దెమ్. సో నాకంటే ఎప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ అది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. చిన్న హర్డిల్స్ దేనికైనా ఉంటాయి. ఎవ్రీ ప్రొఫెషన్ విల్ హ్యావ్. పాప మీ అబ్బాయి ఎంతసేపటి నుంచి నిల్చుకున్నాడు, అబ్బాయికి మెడ నొప్పి పుడుతుంది. యాజ్ ఏ డాక్టర్ అయ్యో అబ్బాయికి కొద్దిగా ఏమన్నా సపోర్ట్ ఉండే సిస్టమ్ పెడితే బాగుంది, స్టాండింగ్ పోస్చర్ బాగాలేదు, ఇవి నాకు అనిపిస్తుంది. దానికి అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఎవ్రీవన్ ఈజ్ సేమ్. సో అట్లా ఎవ్రీబడి విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ యాజ్ హ్యూమన్ అందరి మీద ఐఎమ్ కైండ్ టు ఎవ్రీబడి. బట్ ఫీమేల్స్ తక్కువ అనే కాన్సెప్ట్ నుంచి మనం బయట రావాలి ముందు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. స్వేచ్ఛ అంటే ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి ఒక కట్టుబాటులో మహిళ అంటే ఒక ఇంటికే పరిమితమయ్యి ఒక కట్టుబాట్లలో పెరిగిన ఒక సంప్రదాయంలో మన భారతదేశంలో ఉండే స్త్రీలందరూ ఉంటారు. అలాగే ఎక్కడ స్త్రీని పూజిస్తారో అక్కడ రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. స్వేచ్ఛ అనేది మనము ఒక లిమిట్ వరకు మనం తీసుకోవాలి. ఏదైనా కానీ మన కట్టుబాట్లు కానీ మన వేషధారణ కానీ మనం మాట్లాడే భాష కానీ ఎక్కడైనా సరే సంప్రదాయబద్ధంగా ఉండాలి. అవతల వాళ్ళు దాన్ని స్వీకరించే విధంగా ఉండాలి. కానీ ఎక్కడ కూడా లిమిట్స్ దాటకూడదు అనేది నా ఉద్దేశం. ఏదైనా సరే స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పి మనము ఎక్కడ మీరు రోమ్కి వెళ్ళినప్పుడు రోమన్ లాగా ఉండాలి, మనం ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ లాగా ఉండాలి. మన నెల్లూరులో ఉన్నప్పుడు ఒక నెల్లూరులో మనం ఎట్లా వేషధార ఉంటుంది, మన కట్టుబాట్లు ఏంటి, దాన్ని మించి ఒక స్థాయికి మించి అంటే ఒక లిమిట్ని మించి పోకూడదు అనేది నా ఉద్దేశము. ఏదైనా కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కడైనా సరే వాళ్ళు ఎకనామికల్లీ ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. ఎవరైనా సరే ముందు ఫస్ట్ వాళ్ళు చదువుకొని ఉండాలి. అలాగే ఏదైనా సరే స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. ఇంటిని బాగుపరిచే విధంగా ఇంటిని చూసుకోవాలి. భర్తని, పిల్లల్ని, అత్తగారిని, మామని ఎంత బాగా చూసుకుంటామో, మన ఇరుగు పొరుగుని ఎలా చూసుకుంటామో అలాగే బయటకు వచ్చాక సామాజికంగా, ఆర్థికంగా, పొలిటికల్గా ఎదగాలి. ఏదైనా సరే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎప్పుడైతే మహిళలు చదువుకొని ముందుకొచ్చి ఆర్థికంగా వాళ్ళు సమకూర్చుకుంటారో ఏదైనా ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, అప్పుడే ఎక్కడైనా సరే వాళ్ళు రాణిస్తారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గారు ఉన్నారు, అలాగే సుకన్య గారు బిజినెస్ చేస్తారు, అలాగే ఎగ్జాటిక్గా రన్ చేసే మహిళ ఉన్నారు ఇక్కడ, ఆవిడైతే ఎప్పుడు బిజినెస్ రన్ చేస్తుంటారు. కరుణ గారు ఉన్నారు, తను లెక్చరర్, అలాగే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, ఒక లాయర్ గారు ఉన్నారు, ఒక ఎస్ఐ గారు ఉన్నారు, అలాగే ఒక ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రచయిత్రి గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. ప్రతి ఒక రంగం నుంచి ఇక్కడ ఒక మహిళ ఉన్నారు. అంటే ఏ రంగంలోనూ మహిళ తక్కువ కాదు. స్పేస్ నుంచి ఈరోజు మన ద్రౌపది ముర్ము గారు ఉంటే మన మహిళా ప్రెసిడెంట్ మన దేశానికి అలాగే ఇప్పుడు వాణిశ్రీ బయట ఇవి పెట్టున్నారు. మన వాణిశ్రీ గారు మన నెల్లూరు నుంచే ఒక పెద్ద యాక్ట్రెస్. జయలలిత గారు ఒక రాష్ట్రానికి సీఎం గారు. అలాగే ఒక 14 ఏళ్ళు ఒక టెన్యూర్, ఒక పెద్ద టెన్యూర్లో ఉన్న ఒక జయలలిత గారిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాగే వాణిశ్రీ గారు యాక్ట్రెస్గా ఉన్నారు, వాళ్ళని తీసుకోవచ్చు. మహిళలు ఏ రంగాలు, కల్పనా చావ్లా గారు, పివి సింధు గారు, ఒకరని కాకుండా ప్రతి ఒక్క రంగంలో మహిళలు ఎంతో యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ వచ్చిన యాంకర్స్ అయితేనేమి, ఒక న్యూస్ రీడర్ అయితేనేమి, ఏ రంగం ఈ రంగం కాదు, ఈ రంగం అవును అని లేకుండా కూడా ప్రతి ఒక్క రంగంలో మహిళ ముందంజలో ఉంది. అలా ఉంది అంటే తను ఇప్పుడు ఒక మగాడు అయితే ఏం చేస్తారు,
తను ఊరికే ఫిజికల్గా కాకుండా మెంటల్గా కాకుండా ఇంట్లో రెడీ అయిపోతారు, బయటికి వెళ్ళిపోయి తను ఫైనాన్షియల్గా ఎట్లా ఇంటికి కుటుంబానికి ఖచ్చితంగా ఒక మగవాడు ఒక ఆడవారి వెనక ఉంటేనే ఆ కుటుంబం సక్సెస్ అవుతుంది. ఎవరైనా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు ఎర్న్ చేస్తారు, కుటుంబానికి తోడుగా ఉంటారు. అట్ ద సేమ్ టైం మహిళ ఇల్లును చూసుకుంటూ, ఆ భర్తను చూసుకుంటూ, ఆ కుటుంబాన్ని చూసుకుంటూ, అలాగే తను ఆర్థికంగా ఎదుగుతూ బయటకు వచ్చి కూడా తన ఏదైతే ఫీల్డ్లో ఉందో ఆ ఫీల్డ్లో తను రాణిస్తుంది. అంటే గర్వంగా చెప్పుకోవచ్చు మహిళలు ఈరోజు ఏదైనా కానీ ప్రతి స్థాయి, ప్రతి రేంజ్లో, ప్రతి ఒక్క దారిలోనూ వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఏ ఫీల్డ్ తీసుకోండి ఆ ఫీల్డ్లో వాళ్ళు ముందంజలో ఉన్నారు. లా అండ్ ఆర్డర్, ఇప్పుడు ఎస్ఐ మేడం ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా మహిళలు ఈరోజు ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాధాకరమైన విషయాలు. అట్లాంటివన్నీ కూడా నేను ఈ చర్చా వేదికలో మేడం నేను ఏమడుగుతానంటే, అమ్మ ఏదైనా సరే ఎక్కడ కూడా ఇబ్బందికరమైన ఆడపిల్లలకు కానీ మహిళలకు కానీ ప్రొటెక్షన్ కల్పించి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. ఇట్లాంటి చర్చా వేదికలు పెట్టడం వల్ల, వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా ఏ రంగంలో అయినా సరే మాకు ఈ ప్రొటెక్షన్ ఉంది, మాకు ఈ సెల్స్ ఉన్నాయి, ఈ ఆర్గనైజేషన్ ఉంది, దీని ద్వారా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, సెల్ ఫోన్స్ ఉన్నాయి, వాటిల్లో ఉండే యాప్స్ ఉంటాయి, దిశ యాప్ అట్లాంటి యాప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అర్ధరాత్రి స్వాతంత్రం 12 గంటలకు ఎక్కడైతే మహిళ తిరుగుతుందో అప్పుడే స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. అట్లానే ఇప్పుడు 12 గంటలకు మహిళలు అయితే తిరుగుతూ ఉన్నారు. ఏ టైంలో అయినా కూడా బయటికి రాగలుగుతున్నారు, ఎక్కడైనా ఏ రంగంలో అయినా రాణిస్తున్నారు. కాకపోతే కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాలు మనకు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాటిస్తూ ప్రతి రంగంలో ముందుకు అడుగు వేస్తే చాలా బాగుంటుంది. స్వేచ్ఛ అనేది ఉంది, కానీ దాన్ని మనము ఎంతవరకు దాన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ అభివాదాలు, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీలకి ఇంట్లో ఎలా ఉంది అనేది ఒక ప్రశ్న, బయటకు వస్తే ఎలా ఉంది అనేది ఒక ప్రశ్న. ఇంట్లో తీసుకుంటే నిన్నటి దాకా మేము డబుల్ బర్డెన్ అనేవాళ్ళం. ఏంటంటే స్త్రీగా ఒక అమ్మగా చేసేవన్నీ చేయాల్సింది. రెండో బర్డెన్ ఏంటి, నాన్నగా సంపాదిస్తున్నప్పుడు ఎంప్లాయీగా బయటకు వస్తే ఎంత చేస్తాడో అందులో ఒక్క నిమిషం కూడా మేము తగ్గించి చెయ్యం. బయటకు వచ్చామంటే ఇంకా కావాలంటే ఆడవాళ్ళకి పని చెప్తే సిన్సియర్గా చేస్తారు, వాళ్ళు బాగా చేస్తారు. టీలకి సిగరెట్లకి మధ్యలో బయటకు వెళ్ళరు, ఎక్కడ పెడితే అక్కడ ఏ పడి ఉంటారు, పొడవమని చేస్తారని అన్ని డ్యూటీలు మాకేస్తారు. అది మళ్ళీ చెప్తా. అయితే ఇక్కడ ఇంట్లో ఎంత పని చేస్తుందో మా అమ్మగా చేసినంత చేసి నాన్నగా చేసినంత చేస్తాం. అందుకని డబుల్ బర్డెన్ అని నిన్నటి దాకా మేము మొత్తుకున్నాం. కానీ నిజానికి ఇవాళ తెలిసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నాట్ ది డబుల్, ఇట్ ఈస్ త్రిబుల్. దట్ ఈజ్ ఇమోషనల్ బర్డెన్. ఇది ఏ మగాడు తన్నెత్తినేసుకోడు. ఇంట్లో ఆడది పిల్లలు అలిగినా, భర్త అలిగినా, వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళు లేకపోయినా, వాళ్ళకి పరీక్షలైనా ఈవిడికే పరీక్ష, వాళ్ళకు హోంవర్క్ అయినా ఈవిడికే హోంవర్క్, వాళ్ళకి ప్రాజెక్ట్ అయినా ఈవిడికే ప్రాజెక్టు. మొత్తం అన్నీ చేసి మళ్ళీ ఒక్క నిమిషం లేట్గా వస్తే ఆడవాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఇంతేనండి ఈవిట కామెంట్ మాకు తప్పదు. అది ఇంట్లో పరిస్థితి. అయితే బయటకు వచ్చాక ప్రతి క్షణం మేమేంటో నిరూపించుకోవడం ఆడవాళ్ళకు అవసరం. నేను ఇవాళ అందరికీ చెప్తున్నా కూడా, నిరూపించుకుందాం, వీ కెన్ డూ ఇట్, చేసి చూపిద్దాం అంతే. ఇంకొకరు ప్రశ్నించేదాకా ఆగద్దు. వాళ్ళు మనని చూసి తెలుసుకుంటారు, మనని చూసైనా ఇలా అనడం మానేస్తారు, మనని చూసైనా మాట్లాడడం నేర్చుకుంటారు. అయితే నేను ఇక్కడొక్కటి అనుకున్నాను అనమాట, ఈ చర్చ ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకు కూడా పెట్టడం అవసరం. వినాల్సింది వాళ్ళు, మారాల్సింది వాళ్ళు. మేము ఇది మొత్తుకుంటూనే ఉన్నాం కనుక ఇది ఓపెన్ డిస్కషన్ అయితే కొంచెం బాగుంటుంది. అంటే హాట్గా ఉన్నా కూడా అవసరం. ఇప్పుడు చెప్పినట్టు లేడీస్కి అన్ని టాస్క్లు అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ సమాజం ఎలా ఉందంటే, లేడీస్ జాబ్ చేస్తున్నాం కాబట్టి, మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి మగవాళ్ళతో సమానం అనే అది ఎలా చెప్పాలి, డిస్క్రైబ్ చేయాలో తెలియట్లేదు. కానీ చాలా వరకు అహంకారంతో ఉన్నారు. సో సారీ, దీన్ని కొంచెం అండర్లైన్ చేసుకోండి. దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో దీని గురించి మీరేమంటారు మేడం? అండ్ ఇంకొకటి కూడా, జాబ్ చేయాలి, ఇప్పుడు అన్నారు స్వేచ్ఛ కావాలి అన్నారు. స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ?
రీసెంట్ టైమ్స్లో మన సినీ యాక్టర్స్ కానీ ఈ యాంకర్స్ కానీ చాలా ఇష్యూస్ రైజ్ అయ్యి ఉన్నాయి. సో అలాంటి స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ అంటే బట్టలిప్పుకొని తిరగడమైన స్వేచ్ఛ అంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ అందరూ మేడం వాళ్ళందరూ బాగా చెప్పారు కట్టుబాట్ల గురించి. కట్టుబాట్లు అంటే యాంకర్ గారు చెప్పింది మళ్ళీ చెప్తాను. కట్టుబాట్లు అంటే మాలో ఎక్కువ కట్టుబాట్లు ఉంటాయి చాలా. నా చిన్నప్పటి నుంచి బయటకు వెళ్ళకూడదు, బుర్కా వేసుకోవాలి, పరాయి మగాడితో మాట్లాడకూడదు, వాకిట్లోకి రాకూడదు, స్టేజ్లు ఎక్కకూడదు, చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా నేను అనుభవిస్తూనే ఉన్నాను విమర్శలు. అయినా కట్టుకున్న భర్త పిల్లలు ప్రోత్సాహం ఉంటే అన్నిటికీ మనం అధిగమించుదాం. ఇంకా ఇప్పుడు మేడం అన్నారు స్వేచ్ఛ అంటే ఎలా అని. విశ్వలంకంగా నా పని నాదే, అంటే మీతో నాకేం పని, నేను భర్త పిల్లలు వదిలేసి ఇల్లు వాకిళ్ళు వదిలేసి అత్తమామలు అమ్మా నాన్నలు వదిలేసి వెళ్ళిపోతాను, నా ఇష్టంగా నేను నా డబ్బు కానీ ఆర్థికంగా కానీ అన్నీ నా ఇష్టంగా నేను చేసుకుంటానంటే అది తప్పు. స్వేచ్ఛ అనేది దాన్ని కాదంటారు. మన చదువు, మన అభిప్రాయాలు, మన ఏదన్నా మనకున్న టాలెంట్ అవి నలుగురికి చూపించాలి, చేయాలి. ఏదన్నా తపన, ఆ తపన అనేది దాన్ని స్వేచ్ఛ అంటారు. స్వేచ్ఛ అనేది ఏంటంటే మనం అనుకున్నది చేయడమే మనం స్వేచ్ఛ. అనుకున్నదంటే అన్నీ కాదు, మనం ఏది చేయాలంటే ఇప్పుడు మనం ఏదైనా చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోవాలి, అది స్వేచ్ఛ అంటారు. బట్టలు ఇప్పుకోవడం మన ఇష్టం, మనం ఏం వేసుకుంటే ఒకరికి ఎందుకు అనేది అది తప్పు. అది ఎవరు హర్షించరు. అది మగాళ్లే కాదు లేడీస్ కూడా హర్షించరు. తోటి ఆడదానికి శత్రువు అంటారు, కానీ ఇలాంటి వాటిలో శత్రువే. ఎందుకంటే మనం పుట్టింది భారతదేశంలో, మన కట్టుబాట్లన్నీ మనకు ముఖ్యం. హిందూ సాంప్రదాయం కానీ ఏది కూడా, హిందూ అంటే ముస్లిం అంటే ఏముందిలేండి, మా మూలాలు కూడా హిందువే, కాకపోతే ఉంటుంది కదా అలా అన్ని సాంప్రదాయాల్లో కూడా మనకు ఒక గౌరవం అనేది ఉంటుంది. గౌరవం ఎలా వస్తుంది? మన కట్టుబాటు నుంచే మనకు గౌరవం వస్తుంది. హాస్పిటల్ వృత్తిలో చేసేవాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారని ఈ మధ్యకాలంలో న్యూస్లో చూస్తూ ఉన్నాం. అంటే దైవంతో సమానంగా చూసే డాక్టర్ల దగ్గర కూడా లేడీస్ చాలా హరాస్మెంట్గా ఉంది అని చెప్పేసి కూడా చాలా న్యూస్లు వస్తూ ఉన్నాయి. సో దీని మీద మీరేం చెప్తారు? అందరికీ నమస్తే అండి. ఇక్కడ చాలామంది నాకన్నా పెద్దవాళ్ళే ఉన్నారు, వాళ్ళ అనుభవం అంతా కూడా ఉండదు నా వయసు. కాకపోతే నా ఫీల్డ్ పరంగా నేను ఇందులో మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఇది డాక్టర్స్ని తక్కువ చేయడం లేదు. ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అండ్ ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేసేయడం వల్ల ప్రతి సోషల్ మీడియా చూసే వాళ్ళందరూ మాకంతా ఇన్ఫర్మేషన్ తెలుసు, మేము వెళ్ళి డాక్టర్ని ఏమైనా అడగచ్చు, అటువంటి మైండ్ సెట్తో రావడం వల్ల మనకు ఆర్గ్యూ చేయడం ఎక్కువైపోతుంది అనమాట డాక్టర్స్తో. అండ్ ఇంకో విషయం, ఈ స్వేచ్ఛ గురించి మాట్లాడదలుచుకుంటే యాక్చువల్గా మేడం గారు చెప్పినట్టు స్వాతంత్రం ఎప్పుడు అంటే అర్ధరాత్రి ఎప్పుడైతే సేఫ్గా ఒక లేడీస్ మన కంట్రీలో తిరగలుగుతారో అప్పుడే నిజమైన స్వేచ్ఛ వచ్చినట్టు. యాక్చువల్గా ఈ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మామూలుగా మనకి ఏదైనా మెడిసిన్ కావచ్చు, ఏదైనా వర్క్ చేయాలి అంటే మనకి సెల్ లెవెల్లో పని చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు నాకు 2 పిల్లలు, యాజ్ ఎ మదర్గా నాకు 2 సన్స్ ఉన్నారు. ఈ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది వాళ్ళ వర్షన్స్ చెప్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే పెంచేటప్పుడే ఎప్పుడైతే ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వు బయటికి వెళ్ళొద్దమ్మా, లేకపోతే అబ్బాయితో కొంచెం దూరంగా ఉండు, లేకపోతే అబ్బాయిలతో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలాంటివి చెప్పేదానికన్నా ఎవరైతే ఇప్పుడు నా జనరేషన్లో ఉన్న మదర్స్ సన్స్ని రైజ్ చేస్తారు కదా, అప్పుడే నువ్వు ఒక అమ్మాయిని చూసినప్పుడు నీకు సిస్టర్ అనే ఫీలింగ్ రావాలి. నువ్వు నీ సిస్టర్తో ఎలా బిహేవ్ చేస్తావో అలా చేయాలి, ఇంత మాత్రం డిస్టెన్స్లో ఉండాలి. లేదా సిస్టర్ తనకి లేదు అంటే మదర్ నువ్వు నాతో ఎలా ఉంటున్నావు అలానే నువ్వు వేరే అమ్మాయిని కూడా చూడాలని సన్స్కి చెప్పాలి. మేబీ లాస్ట్ జనరేషన్స్లో ఏం జరిగింది, మేల్ డామినేటెడ్ సొసైటీ అలా ఉండేది మా చిన్నప్పుడు.
బట్ ఇప్పుడు చాలా మారింది కదా. ఇలాంటప్పుడు మా జనరేషన్ పేరెంట్స్ పిల్లల్ని అలా రైజ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆడపిల్లలున్న తల్లిదండ్రులు పిల్లల్ని సేఫ్టీ అంటే బ్యాట్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి, వీటి గురించి అవగాహన కల్పించడం ఒకటి. అండ్ మార్షల్ ఆర్ట్స్లో ఇప్పుడు రోజంతా చదివే కాదు, ఇలాంటివి కూడా చాలా అవసరం ఆడపిల్లలకి. సో మార్షల్ ఆర్ట్స్కి మన పేరెంట్స్ కానీ పిల్లల్ని ఎంకరేజ్ చేసి జాయిన్ చేశారనుకోండి, దానికి ఎంతో టైం పట్టదు. రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వాళ్ళ లైఫ్కి సరిపోయేంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మా పేరెంట్స్ మాకు చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మేము అది సాధించగలిగాం. బట్ ఈ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మన పిల్లల్ని ట్రైన్ చేయగలిగితే దే విల్ బికమ్ మోర్ సేఫర్ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్. అది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఎంత్రీ ఏర్పాటు చేసినటువంటి ఈ చర్చా వేదికకు పలువురు ప్రముఖులు ఇచ్చేసి వారి సూచనలు సలహాలు అందించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఇదే స్ఫూర్తిని తీసుకొని ముందంజలో నడవాలని కూడా మనస్ఫూర్తిగా ఎంత్రీ తరపున కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరో కొత్త కాన్సెప్ట్తో మరో కొత్త చర్చతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎంత్రీ.